ఏం జరుగుతుంది అసలు? అంటే ఒక హాట్ టాపిక్ తెలంగాణ వ్యాప్తంగా గూడా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో. నేతలు పార్టీలు మారుతున్నట్లు మనకు అందుతున్న సమాచారం. ఎంతవరకు ఉంది మీకు? ఇప్పుడు నేతలు కదలక తప్పని పరిస్థితి నిర్మాణమైంది తెలంగాణలో. హ్మ్. ఎందుకంటే తెలంగాణ ప్రజానీకం కదిలింది. హ్మ్. మొట్టమొదలు తెలంగాణ ప్రజానీకం కదిలింది. ఎవరు ఊహించలే. హ్మ్. బీజేపీ పార్టీ కూడా ఊహించింది కాదు. హ్మ్. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఉన్న నెట్వర్క్ కానీ, బీజేపీ పార్టీకి ఉన్న లీడర్షిప్ కానీ, హ్మ్. ఇంత చలనం చేసేంత కెపాసిటీ బీజేపీకి లేదు. హ్మ్. ఒరిజినల్గా హ్మ్. అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు, లీడర్లు ఉన్నమాట వాస్తవం. కానీ ఇంత కదలిక వస్తుందని బీజేపీ కూడా ఊహించలే. హ్మ్. కానీ నరేంద్ర మోడీ గారి వేవ్ ఏదైతున్నదో, హ్మ్. గాలి ఏదైతున్నదో, హ్మ్. ఆ గాలిలో తెలంగాణ యావత్ ప్రజానీకం, పల్లె ప్రజానీకం, పట్టణ ప్రజానీకంలో కొంత మార్పు ఉండు సహజం. కానీ పల్లె ప్రజానీకం యావత్ తెలంగాణ ఇవాళ వరంగల్ జిల్లాలో కొంత రిజల్ట్ అనేక సంవత్సరాల నుంచి ఉన్నది. ఇక్కడ అనేక సంవత్సరాలలో ఉనికి ఉన్నది. కానీ యావత్ తెలంగాణ ప్రజానీకం కదిలింది కాబట్టి లీడర్ ఎక్కడ చెట్టు నీడ ఉంటే ఆ నీడకు ఉందామని లీడర్ అనుకుంటాడు సహజంగా. అంటే తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికేనా? ఉనికికే హ్మ్. ఉనికికే అనుకుంటారు. హ్మ్. కానీ ఇంకా చాలా టైం ఉన్నది. ఓకే. సెలక్షన్ చేసుకునేటువంటి కెపాసిటీ బీజేపీకి ఉంటుంది. ఓకే. లీడర్ కరెక్ట్గానే వెళ్ళిపోతాడు. హ్మ్. కానీ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకుంటే పార్టీ ముందడి పోతుంది, ఎవరిని పెట్టుకోవద్దు, ఎవరిని ఉంచుకోవాలి, ఎవరితోని మంచి పేరు వస్తుంది పార్టీకి, ఎవరితోని చెడ్డ పేరు వస్తుంది అనేది బీజేపీ పార్టీ సెలెక్షన్ చేసుకుంటుంది. హ్మ్. బీజేపీ పార్టీ లొంగిపోదు. ఇవాళ టీఆర్ఎస్లో ఉన్న లీడర్షిప్ ఖచ్చితంగా రోల్ అవుతుంది. ఓకే. వాళ్ళు లీడర్ రోల్ అయినా రోల్ కాకుండా రేపు ఎంపీటీసీ కావాల్సిన రోల్ అవుతాడు, రేపు సర్పంచ్ కావాల్సిన రోల్ అవుతాడు, రేపు జడ్పీటీసీ కావాలన్న రోల్ అవుతాడు, రేపు ఎంపీపీ కావాలన్న రోల్ అవుతాడు. అటు సహజంగా సెకండ్ క్యాడర్ లీడర్షిప్ ఆగదు. ఇప్పుడు ఆగేది కాక ఆగదు. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆగడు. ఓకే. ఆ అంటే స్థాయి ఇప్పుడు ఉన్న లోక్సభ ఎన్నికల ఫలితాల మీదనే బేస్ అయి ఉండొచ్చా వీళ్ళు పార్టీ మారడం? దాదాపు లోకసభ ఫలితాలు ఏవైతున్నాయో అది ప్రజాక్షేత్రంలో రిజల్ట్ వచ్చింది. ఓకే. లీడర్లకు కూడా స్మెల్ చేసిండ్రు, లీడర్లందరూ స్మెల్ చేసిండ్రు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ జబ్బలు దరుచుకున్న కాంగ్రెస్ పార్టీ జబ్బలు కూసైనాయి. హ్మ్. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏదో తిరిగితే లీడర్ ఆగింది తప్ప మొన్ననే లీడర్ కూసేది ఉండే. ఓకే. మొన్నటి ఎన్నికలనే మొన్న రిజల్ట్ కంటే ముందుగానే ఎన్నికల కంటే ముందే లీడర్ కూసేది ఉండే. లీడర్ ఆగింది ఎందుకంటే కేసీఆర్ తిరిగే వరకు ఏమన్నా జరుగుతుందా అనేటువంటి ఆశతో లీడర్ ఆగిండు. కానీ లీడర్ పని అయిపోయింది ఇప్పుడు. హ్మ్. ఎందుకంటే అసలు లీడర్ క్లోజ్ అయ్యిండు. కేసీఆర్ అనేది క్లోజ్ అయ్యిండు. కేసీఆర్ వాయిసే పోయింది. ఎవరు మీకు తెలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఎవరు? పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజమెంత? ఎవ్వరైనా కావచ్చు, ఎవ్వరు కాకపోవచ్చు. ప్రముఖంగా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే పేరు వినబడుతుంది. అంటే మొన్నటిసారి అంటే అంతకంటే ముందుగానే విన్నాం. హ్మ్. ఏది దయాకర్ రావు గారు కానీ, లేకపోతే ధర్మారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కానీ ఇది ఎర్రబెల్లి దయాకర్రావు, చిల్లధర్మారెడ్డి. అని విన్నాం. హ్మ్. దానిలో స్పష్టత కూడా లేదు, హ్మ్. విన్నాం. హ్మ్. కానీ వాళ్ళకుండేటువంటి వాళ్ళ మనుగడ కూడా ఉండాలి కదా. పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్జస్ట్ అవుతామా కామా, అడ్జస్ట్ చేస్తుందా పార్టీ చెయ్యదా అనేది వాళ్ళు కూడా అనుకుంటారు కదా సహజంగా. విన్నాం తప్ప దాంట్లో నేను చెప్పిన దాంట్లో నేను ఒక సీనియర్ని కాబట్టి నేను తొందరపడద్దు, నేను అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదేమో. కానీ విన్నాం, కానీ అది రూపైతే దాల్చుకోలేదు. కానీ ఇప్పుడు నేనేమంటానంటే లీడర్ కంటే కూడా లీడర్ అయితే మార్పు అవుతుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే జనం మార్పు అవుతుంది. జనం రెండు పార్టీల మధ్య విభజన అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మధ్య బీజేపీ మధ్య విభజన అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఏమీ లేకుండా పోతుంది. ఉన్నది లేనిది ఎన్నికల తర్వాత ఏమీ లేకుండా అవుతుంది. మీకు ఇదివరకు కూడా చెప్పిన అది తల దిగిన మొండెం నడుస్తుంది. ఈ మొండెం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూషి అవుతుందని చెప్పిన నేను ఇదివరకే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.